మరి డైరెక్ట్ వర్తమానంలోకి వెళ్దాం. గతించిన వారం చేతులెత్తి ప్రార్థన చేయుట అనేటటువంటి విషయాన్ని గురించి తోగిఫర్ బ్రాంచ్లో ధ్యానం చేసుకున్నాం. ఆ రోజున కీర్తన భాగంగా మరి మోజెస్ ద్వారా దేవుడు మాట్లాడాడు. 141 కీర్తనలో ఆయన అక్కడి నుండి మాట్లాడాడు. ఆ విషయంలో నాకు 141:2 నా ప్రార్థన ధూపం వలనను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలనను నీ దృష్టికి అంగీకారములగును గాక అనేవాడు. ఆ మాట నన్ను తట్టింది. ఇక దాని నుండి పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము, అది దేవుని దృష్టికి అంగీకారమగును గాకని ఎవరి కీర్తనాకారుడు? మీరే చెప్పండి గట్టిగా. దావీదయ్య గారు అంటున్నారు. ఏంటో చూడండి, ఆయన నైవేద్యాల గురించి, అర్పణలు, బలులు, యాగాల గురించి మాట్లాడుతున్నాడంటే ఆయన రాజు మాత్రమే కాదండి, యాజక ధర్మాన్ని కూడా తెలుసుకున్నాడు. వినాలి. దీవెన అనేది వ్యక్తులు భక్తులైన తర్వాత ఎలాగొస్తుందంటే, భక్తుడు అవ్వడం మాత్రమే కాదు, దావీదు మహారాజయుండి కూడా యాజక క్రమాన్ని, ఆ యాజకత్వ విధానాన్ని ప్రధాన యాజకుల వారి దగ్గర, యాజకుల దగ్గర చూచి ఎలాగూ నేర్చుకున్నాడో, ఏమండి, లేఖనాలను చదివి గ్రహించి ఎలాగూ అనుసరించాడో ప్రతి విశ్వాసి కూడా. యాజకత్వం అంటే దేవుని సేవకత్వం. సేవ ఎలాగూ జరుగుతుంది? మరి మందిరంలో ఎప్పుడెప్పుడు ప్రార్థనలు ఉంటున్నాయి. ఆదివారము, శనివారము, బుధవారము, 2వ మంగళవారము కదా. మరి 2వ శనివారం ఆత్మకూడిక, సిద్ధపాటు కూడిక, 2వ శనివారం తర్వాత ఆదివారం సంస్కార ఆరాధన. ఈ నియమాలన్నీ ఎరగాలి. సభలు సమావేశాల గురించి ప్రకటనలు చేస్తున్నప్పుడు ఆలకించాలి. ఏమిటి రావట్లేదు ఏంటంటే, ఏందది ఇక్కడ కూటమా ఎప్పుడు చెప్పారు అన్నట్లు ఉండకూడదు. అక్కడే అర్థమవుతుంది నీ భక్తి ఎంతో, దేవుడి మీద నీకు ఎంత ఆశ ఉందో. ఫార్మాలిటీ భక్తి నీ జీవితాన్ని ఒక కడుగుడు ముందుకు వెయ్యనీయదు. అక్కడే ఉంటావు. ఎక్కడే శివగొంగళి అంటే అక్కడే. చాలామందికి భక్తి విలువలు తెలియవు. రావటం ఎప్పుడు వెళ్ళాలి అని మనసు లాగుతూ ఉంటుంది. అది దెయ్యపు మనసు, అది రానివి కాకండి. ఎందుకంటే ఇక్కడ నీ కోసం చాలా దాచాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఆశీర్వాదాలు, ఆధిక్యత, ఆ విశ్వాసత, ఆ ఘనత నువ్వు పొందుకోకుండా వాడిని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఇంటికి తీసుకెళ్ళి టీవీ దగ్గర కూర్చోబెడతాడు, లేకపోతే సెల్ చేతికి ఇచ్చేస్తాడు. అవి చూసుకుంటా నీ బ్రతుకంతా నాశనం చేసుకుంటావు. ఆత్మీయతలో బాగుపడవు. చాలా ఉన్నాయి కొన్ని నియమాలు. ఈయన యాజకత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడేంటి? యాగాల గురించి, అర్పణల గురించి, నైవేద్యం గురించి రాజు మాట్లాడుతున్నాడేంటి? తెలుసుకున్నాడు. అందులో విలువను కూడా తెలుసుకున్నాడు. అది ఎవరైనా సరే మందిరపు విలువను తెలుసుకున్నప్పుడు దేవుని బలిపీఠానికి చేరువుగా ఉండాలని ఆతృత పడతారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము. అది ఎంత రమణీయములు యెహోవా నీ నివాసములు. వాటిని చూస్తాడు. భక్తిహీనులతో నివసించుడు కంటే నీ మంది రావడములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే 1000 దినాలు లోకమంతా తిరిగిన ఒక్క దినం మందిరంలో ఉండటానికి మనసు రాని భక్తులను చెప్పుకునే భక్తిహీనులు చాలామంది ఉన్నారు. అమ్మ ఎంతసేపు ఏందంట. ఏంటిది? దేవుని సన్నిధిది. ఎంతసేపు అయినా అందులో గడపాలి. నీకేమో 70, 80, 90 సంవత్సరాలు ఆయుషించాలి, ఆయుష్ నీకు పొడిగించాలి. నువ్వేమో దేవుని దగ్గర గంట కూడా ఉండవు. ఇక్కడ ప్రశ్న వేస్తావు, ఇంతసేపా? మరి ఇంతకాలం ఎందుకు బతికావు? నా మాటలు కత్తితో పొడిచినట్లుగా ఉంటాయి బుద్ధిలోని వాళ్ళకి. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ ఆదివారం అసలు ఒక మాట చెప్పాలంటే, వాళ్ళు భక్సింగారు సహవాసం కానీ, పెందుకొస్తు కానీ, బ్రదర్ అని కానీ ఎవరైనా సరే
ఆ రోజుల్లో మేము 10 గంటలకు వెళ్తే 4 గంటలకు ఇళ్ళకి వచ్చేది. ఇల్లు, స్టవ్లు, టీవీలు, బిల్లలు ఏం జ్ఞాపకానికి వచ్చేవి కాదు. హాయిగా అందులో ఆనందించేవా, ఎంజాయ్ చేసేవా. అట్లుండేది. ఇక్కడి నుంచి బంగారాలు వీడి వెళ్ళేవాళ్ళం ఆరాధనకి. ఇప్పుడు పక్క నీళ్ళు అయినా కూడా ఇప్పుడే వెళ్ళిపోదామని చూస్తున్నారు. చాలా తప్పు చేస్తున్నారు అన్నది మీరు ఈవేళ అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే గ్రహించండి. ఇది అవసరం. దావీదు యాజకత్వ నియమాలన్నీ చూచాడు, గ్రహించాడు. నువ్వు గ్రహించాలే. అబ్రహాం దగ్గర ఇస్సాకు గ్రహించాడు కనుకనే బలియటానికి కొండకు తీసుకెళ్తుంటే, నానా కట్టెలున్నాయి, బలిపీఠం ఉంది, అన్నీ ఉన్నాయి, దహన బలికి గొర్రె పిల్లేది. బాబా, ఇవన్నీ తెలుసుకోవాలి భక్తులు. దైవ విలువ తెలియకపోతే మనకు విలువ పెరగదు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని విలువ తెలియకపోతే, నువ్వు అనుసరించకపోతే నీ బ్రతుకునకు విలువ కలగదు. అంతే. ఆ విలువ తెలియాలి. ఇది తెలిసిందండి, ఇంకా చేతులెత్తి ప్రార్థన చేస్తా అంటాడు. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి. అది అంటే ఏంటంటే, ఈయన యాజకత్వ విధానాలు నేర్చుకున్నాడు. ఒకసారి మనం ఉన్నానా నిర్గమాకాండానికి వెళ్ళిపోదాం. ఒక్కసారి మనం వెళ్దాం. అక్కడ ఏమి జరుగుతుందంటే, ఈ నిర్గమాకాండంలో కొన్ని నియమాలు జరుగుతున్నాయి. ఒకసారి 29 నిర్గమ 38-39 చూడండి. నిత్యమును అర్పింపవలసినది ఏదనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలను, ప్రతిదినము ఉదయమందు 1 గొర్రె పిల్లను. చూడండి, ఇక్కడ ఇది దావీదు గారు అన్నట్లుగా ఈ నైవేద్యం ఉందే, దీనికి ఏం చేయాలంటే యెహోవా దేవుడు యాజకునికి చెప్పాడు. వాళ్ళు ఏం చేయాలంటే 2 గొర్రె పిల్లలను సిద్ధపరచాలంట నైవేద్యానికి. చదువునాను, అలా చదువు. ప్రతిదినము ఉదయమందు 1 గొర్రె పిల్లను, 1 గొర్రె పిల్లను, సాయంకాలమందు 1 గొర్రె పిల్లను అర్పింపవలెను. 1 గొర్రె పిల్లను అర్పింపవలెను. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్ష రసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలెను. అది ఇక్కడ ఈ నైవేద్యం రోజుకు 2 పూటలు చేస్తారు. ఈ లోపు నువ్వేం చేస్తావంటే ఒకళ్ళు సంఖ్య చేయండి. సంఖ్యాకాండం 28:4-8 చూడండి. ఇక్కడ ఈ నైవేద్యం అనబడేటటువంటిది యాజకత్వంలో ఉదయం కాలమున, సాయంకాలమున 2 పూటలు ఏం చేస్తారు. వాటిలో 1 గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు 2వ దానిని అర్పింపవలెను. ఇది అన్నమాట. ఇలాగున ఉదయము సాయంకాలము యాజకుల వారు వీటిని సర్వ సమాజ క్షేమము కొరకు, దీవెన కొరకు, అభివృద్ధి కొరకు ఈ నైవేద్యాన్ని దేవునికి చెల్లివ్వాలి, అర్పించాలి. ఇది చేయాలి. అదొక నియమం. ఇక్కడ ఆ విషయం ఏంటంటే, దావీదు ఎంత చురుకైనాడో, ఎంత ఆసక్తి గలవాడంటే, వీళ్ళు నైవేద్యమే 2 పూటలు పెడుతుంటే మనం చేతులెత్తి ప్రార్థన చేయటమే కదా అని ఏం చేసేవాడు. 55-57 కీర్తనలు 17లోన ఆయన మరి 3 పూటలు అర్పిస్తారా? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టు కొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. చూసారా, ఈయన 1 అడుగు ముందుకేసాడు కదా. మరి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూటలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ఆత్మీయతలో 1 అడుగు ముందుకెళ్ళేవాడు కానీ వెనక తగ్గేవాడు కాదు. దావీదు గారు గొర్రెలు కాచేవాడు రాజు అయ్యాడంటే అందుకండి, అంతేగాని వాళ్ళని చంపి వీళ్ళని చంపి కేవలం గొలియాతుని చంపితే రాజు కాదు ఆయన. అసలు గొలియాతుని చంపినప్పుడే చాలా రివర్స్ వ్యతిరేకమైంది కదా, ప్రాణహానే కలిగింది సౌలు గారి ద్వారా. ఆయన కేవలం ఏంటంటే దైవ నియమాన్ని శ్రద్ధగా చూసి అనుసరించేవాడు. అది
అనుసరించేవాడు. దైవ పద్ధతి ఒకటి ఉంది. ఆ నియమాన్ని మనం అనుసరిస్తూ ఉంటే నీవు నీ దైవ నియమ ఆ రూట్లో నువ్వు వెళ్తుంటావు. దేవుడు నీ రూటును, నీ దారిని వర్ధిల్లింపజేయటానికి ఆయన చేసేటటువంటి ఆ దీవెనలు, ఆశీర్వాదాలు అనుగ్రహించి ఆయన ఇస్తూ ఉంటాడు. అది మనం గ్రహించాలి. కొందరు మందిరాలకు వచ్చి ఏం గ్రహించరు. పాట ఎట పాడాలో గ్రహించరు, ప్రార్థన ఎట చేయాలో గ్రహించరు, పరిచర్య ఎట చేయాలో గ్రహించరు. ఆఫీసర్లాగా వస్తారు. అక్కడ ఉండేదేమో గేటు దగ్గర, ఇక్కడేమో వీళ్ళకి సింహాసనాలు కావాలి. అందుకే గేటు దగ్గరే ఉండిపోతున్నాడు. నీ స్థానం పెరగాలంటే నీ హృదయంలో దేవునికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలి. అప్పుడు అది నీకు అనుగ్రహించబడుతుంది. ఇక్కడ లోకంలోనేమో అంచున ఉంటావు. దేవుడి దగ్గరికి వచ్చేలేకే బిళ్ళప్పులు ఇస్తా ఉంటే హెచ్చించుకుంటే తగ్గవు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు ఇక్కడ తగ్గించబడతాడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఇది గమనించాలి. ఇది గమనించాలంటే అసలు ఎట్లా జరుగుతుంది ప్రార్థన, ఆరాధనలు, ఉపవాసాలు ఇవి నువ్వు గ్రహిస్తే నీకు వినయము, విధేయత, భక్తి, తగ్గింపు వస్తాయి. నువ్వు రావటమే తొందరగా అయిపోయితే బాగుండు అనుకుంటుంటే ఇంతే పాపం, కష్టం. ఇంకా నీ బ్రతుకు అంతా బ్లెస్సింగ్స్తో, దీవెనలతో పినవేయబడదు. ఇంకా అక్కడే ఉంటాం. వాస్తవాలు చెబుతున్నా, ఇక్కడ విమర్శ కాదు. ఇక ఈయనేం చేశాడంటే అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. అది అట్లా ఉండాలయ్యా. అది ఈ విధంగా అంగీకారాలు అవ్వాలని భక్తుడు దైవ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ దీనికి ముందుగా ఈ నైవేద్యానికి ముందుగా రెండవ వచనం, నా ప్రార్థన దేని వలె ఇది, నేను ధూపము వలెను అంటున్నాను. నాన్న ధూపం అంటే ఏం చెప్పండి మీరే? ధూపం అంటే ఏంటి? ధూపం అంటే గట్టిగా మైకులో చెప్పు. ధూపం అంటే ఏంటి? పొగ. సాంబ్రాణి మీద కదా, లేక అగ్ని మీద సాంబ్రాణి వేసినప్పుడు ఇలాగున ధూపం పొగ పైకి వస్తుంది. నేను మొదటి వర్తమానంలో చెప్పాను, కొన్ని కల్తీ సాంబ్రాణులు ఏమవుతాయి అంటే ఆ నుప్పు కొరువుల మీద వేసినప్పుడు నుప్పులే ఆరిపోతాయి, పొగ రాదు, నుసొచ్చిద్ది, బ్లాక్గా వస్తుంది. అందరూ తెలుసు, తల్లులు ఉన్నారుగా, పిల్లలకి వేసిన వాళ్ళు. కొన్ని అలాగవుతాయి. కొందరు ప్రార్థనలు సన్నిధిలో ఉన్నా కూడా అది ఎందుకు బ్లాక్ అయిపోద్ది? దేవుడు అది ఎందుకు ఆలకించడంటే అందుకే రక్షించనేరకు ఉన్నట్లు యెహోవా హస్తములు, విననేరుకుంటున్నాను చెవులు, మీకును మీ దేవునికి మీ దోషములు. ఇదండి. కొంతమంది గుండెల్లో లోపాలు, పాపాలు, దోషాలు, అవిశ్వాసం, సందేహం, అనుమానం, కక్షలు ఇవన్నీ పెట్టుకొని ప్రార్థన మొదలు పెడతారయ్యా అంటారు. ఏడయ్యా, వాయిస్ వినపడటమే కానీ హృదయాంతరంగంలో నుండి ఆ స్వరము, ఆ మొర దేవునికి వినబడతాం. ఇది రావాలి. పాత నిబంధనలో కూడా బంగారు ధూపవేదిక ఉంటుంది. నిత్యము ఆ ధూపం వేస్తూ ఉంటాడు యాజకుడు. అది దేవుని సన్నిధికి అలాగూ ఎంతో సువాసనకరంగా, రమ్యంగా వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి, ఒకసారి మనం ఎక్కడికి వెళ్దామంటే ఈ లూకాసు సువార్తకి వెళ్దాం. 1వ అధ్యాయము 8 నుంచి మనం చదివితే, యాజకునిగానే ఉన్నాడు జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. అంటే అర్థం చేసుకోండి. అంటే చాలా రిఫరెన్స్లు అవన్నీ చెప్పను. యాజకులు చేసేది ఏంటంటే, ఆ యాజక ధర్మం చొప్పున ఆ తరగతి వారు ఒక తరగతి వారు పలానా సమయంలో రావాలి, పలానా వారంలో రావాలని వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఆ యాజక ధర్మము చొప్పున
ఏం చేశాడు నాన్న? అది ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. అది ఆయన యాజకుడు కనుక ధూపం వేయటానికి ఆయనకి వంతు వచ్చింది. ధూప సమయమందు ప్రజా సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, వెనుక ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయుచుండగా. చూడండి, ఇక్కడ 2 లింకులు. కొద్దిగా సేవకులు వాక్యం అనుభూతిలో ఉన్నవారు ఇక్కడ 2 లింకులు కనబడుతున్నాయి. ఒకటి పాత నిబంధనలో ధూపము వేయటం, క్రొత్త నిబంధనలో మీరు చెప్పాలి ప్రార్థన చేయటం. నాన్న వినండి, 2 ఇక్కడ కనబడుతున్నాయి. ఈ సువార్తల్లో పాత నిబంధన యాజకత్వం కనబడుతుంది, క్రొత్త నిబంధన యేసుప్రభు వారి యొక్క ఒలీవ కొండ, గెత్సెమనే తోట ప్రార్థన కనబడుతుంది. ఇక 2 కలయిక. అంటే పాత నిబంధన నియమాలను ఏం త్రోసివేయలేదు, అవి అనుసరిస్తూనే ఒక్కడుగు ముందుకు. ఈ కేవలము ఆ నుప్పుల మీద సాంబ్రాణి వేసి కేవలం ధూపము తీసుకురావడం కాదు, మన విరిగి నలిగినటువంటి హృదయములో నుండి ఏం రావాలి? ప్రార్థన విజ్ఞాపనలు రావాలని ఈ 2 పరిశుద్ధాత్ముడు కలిపివేశాడు. మనం అంత ధన్యులు అండి. ఒక మాట చెప్పాలంటే పాత నిబంధన భక్తుల కంటే కూడా 2 అంతల ఆధిక్యతను ఆత్మీయతను పొందుకున్న వారం. నమ్మినోడు గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యం ఇది ఇక్కడ. కనుక ఆయన వంతు చొప్పున జకరియా గారు ధూపం వేస్తున్నాడు, భక్తులు ప్రార్థిస్తున్నారు. నీవెప్పుడైనా సరే నీ జీవితంలో సంఘాభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు నేను ఒక పార్ట్ తీసుకోవాలి, నేను ఒక భారం కలిగి ఉండాలి, నేను ఒక బాధ్యత కలిగి ఉండాలి, నశిస్తున్నటువంటి వారి కొరకు నేను ప్రార్థన చేయాలని నీ జీవితంలో ఎంతకాలమైంది నువ్వు రక్షణ పొందుకొని నేను రోజుకు 1 గంట నశిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి, సంఘాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి, రోగుల కొరకు ప్రార్థన చేయాలి అని ఒక రోజున నీవు 1 అరగంట అయినా ప్రతిష్ఠించుకున్నావా? లేక నెలకు 1 రోజైనా ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నావా? ఆయన వంతు చొప్పున జకరియా గారు తన వంతు చొప్పున యాజక ధర్మాన్ని అక్కడ నిర్వహిస్తున్నాడు. చాలా అద్భుతం జరిగింది. మనం కూడా పేతురు అన్నట్లుగా మనం ఏమై ఉన్నాము? రాజులమును యాజక సమూహమై ఉన్నాం. ఆ యాజకుడు ఎలాగూ ఆ నియమాన్ని పాటించాడో ఈ విశ్వాసి సేవకురాలను యాజకులు మీ నియమాన్ని, మీ వంతును మీరు పాటించాలి, బాధ్యత కలిగి ఉండాలి. పౌలు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఇర్మియా ప్రవక్త అంటాడు, అయ్యో నశించిపోతున్నటువంటి వారి నిమిత్తం నా కన్నులు కన్నీళ్ళ ఊటగాను, నా తల జలమయముగాను అన్నాడు. చూసారా, ఈ బాధ్యత అనేటటువంటిది భక్తుల్లో వచ్చినప్పుడు వారి కుటుంబాలు దీవించబడతాయి, వారు వెళ్ళే సంఘాలు అంతకంతకు ఫలభరితంగా ఉంటాయి. ఎంత గొప్ప యాజకుడు అండి ఈయన. ఒక మాట చెప్పాలంటే ఈ జకరియా గారి వల్లనే ఈ నియమం ఎరిగి దైవాజ్ఞకు లోబడి యథార్థవంతుడుగా, నిర్దోషిగా దేవుని పాదాల దగ్గర ఆ ధూపాన్ని వేస్తున్నాడు. పాపపు చేతులతో, అన్యాయపు మనసుతో తాను చేయటం లేదు, నియమం ప్రకారం చేస్తున్నాడు. ఒక టీం తయారైంది. వెలుపట ఏం చేస్తున్నారు వాళ్ళందరూ? అది చూసారా, ఒక భక్తుడు ఉంటే ఆటోమేటిక్గా జరిగేది ఏంటంటే, నువ్వు ప్రార్థన పూర్వాలు అయితే నీ దగ్గరికి వచ్చే వాళ్ళకి మునుపు ప్రార్థన చేయకపోయినా నిన్ను చూసి వాళ్ళు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను చూసి వాళ్ళు ప్రార్థన నేర్చుకుంటారు, ఉపవాసాలు నేర్చుకుంటారు, మోకరించడం నేర్చుకుంటారు, చేతులు ఎత్తడం నేర్చుకుంటారు, కన్నీరు విడడం వచ్చేస్తుంది. నీ మీద ఉన్న అభిషేకం, ఆ తీవ్రత వాళ్ళని తాకుతుంది, ఆత్మచేత కదిలించబడతారు. నువ్వు చేస్తేనేగా అక్క బాగున్నావా, అదే ఏమైంది మొన్న అది ఏందంటున్నా, కానీ ఈ ముచ్చట్లు ఎక్కువైపోయా, లోక ముచ్చట్లు. వాక్యంలోకి ఆడేళ్ళు చేస్తావు నువ్వు. ఎప్పుడు లోక ముచ్చట్లు ముచ్చట్లు ముచ్చట్లు. వాళ్ళు ఏందంటే అట్ట అన్నారు, వీళ్ళు ఏందంటే ఎట్ట అన్నారు కదా. ఇప్పుడు భక్తిలో కూడా మళ్ళీ కాంపిటీషన్లు, మా కోటాలు వాళ్ళ కోటాలు. వాళ్ళకంటే మనకి బాగా జరిగింది కదా.
ఏంది ఎవరు శోభ ఎందుకు, ఈ కష్టం అంత ఎందుకంటే ఎవరొకళ్ళు మారు మనసు పొంది రక్షించబడాలి. ఇక్కడ ఎవరు గొప్ప కాదండి, ఎవరికోళ్ళు గొప్ప కాదు. నా దగ్గర నేను అదే చేస్తా. ఎవరినైనా నా దగ్గర పొగిడే నేను ఊరుకోను, నన్ను పొగిడే నేను అంతలోను కాదులే ఆపేయండి. నేనేం చేస్తానంటే ఎవరు నేను పొగడను, ఎవరిని కించపరచను, ఎవరి దగ్గర నేను దిగజారిపోను, ఎవరిని నేను తగ్గించను. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం పౌలయ్య అన్నట్లుగా అగ్రిపరాజా ఆకాశుడు కలిగిన ఆ దర్శనానికి నన్ను దేవుడు పిలిచాడు, ఆ ధైర్యం నాకుందాక అంతే. నాకు ఆళ్ళతో ఏం పని, వీళ్ళతో పని. ఆయన గొప్పడైతే నాకెందుకు, ఈయన తక్కువైతే నాకెందుకు, ఆయన పడిపోతే నాకెందుకు, చెడిపోతే నాకెందుకు, సాధ్యమైతే ప్రార్థన చేస్తాం. కానీ నా స్థితిని దేవుడు నన్ను పిలిచిన పిలుపు, దానికి తగిన బ్రతుకు ఉందో లేదో ప్రతి క్షణం విమర్శ చేసుకునే స్థితే నాది, స్థితే. కనుక దేవుడు మనకిచ్చిన దాన్ని మనం కాపాడుకోవాలి. అందరూ అంటున్నారు జకరీ గారిని ఎలిజబెత్తమని ముసలోళ్ళు అయిపోయారు, వీళ్ళేమో మరి భక్తులు అనుకుంటున్నారు అందరూ. వీళ్ళు ఇంత న్యాయము నీతి ఎలాగుండారంట వాళ్ళ గురించి మొదటి అధ్యాయంలో వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చూసారా, ఆజ్ఞలు అనుసరించుకుంటున్నారు, దేవుని దృష్టికి ఎలాగున్నారు, నీతిమంతులై, యథార్థమైన భక్తి కలిగిన వారు. ఎంత గొప్ప భక్తులకి పిల్లలు లేరండి. ఇది మీరు చెప్పండి. మనం ఆయన చరిత్ర అంతా తెలిసింది కాబట్టి పరిశుద్ధాత్మని ద్వారా ముందుగానే వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నాం. జకరీ గారని, ఎలిజబెత్తమ్మ గారని మనం పెట్టుకుంటున్నాం. పిల్లలకి కానీ మనం కానీ పెట్టుకుంటున్నాం. రక్షించబడిన తర్వాత ఇష్టపడుతున్నాం. ఆ రోజు సంతానం లేకుండా వాళ్ళు ముసలాళ్ళు అయిపోయారు. ఎప్పుడు మందిరంలోనే కనబడుతుండేవారు. ఎంత విమర్శకు లోనై ఉంటారో మీరు ఆలోచించండి. మన మీటింగులు జరిగినాయి మేకలవారి వీధిలో. ఆ మొదటి రోజు రాత్రి కొద్దిగా స్టేజి మించి ప్రసాద్ కాలు జారి పడ్డాడు, కొద్దిగా గాయాలైన. దానికి భక్తులే విమర్శించారు. చూసారా, అసలు అక్కడ సంఘాలు చర్చీలు పగలగొట్టి, కారులు పగలగొట్టి పాస్టర్లు చంపేది దిక్కులేదు ఆడ. వీళ్ళు ఇలాగూ ముఖ్యంగా ఈ నామకార్థ క్రైస్తవ బ్రతుకులన్నీ విమర్శ బ్రతుకులు అన్నమాట. వాళ్ళ బ్రతుకులు బాగుండవు. భక్తి స్థానంలో ఏదైనా చిన్న శ్రమ లోటుగా జరిగేది, అక్కడ శ్రమ జరిగింది, శ్రమ కష్టం జరిగితే దాన్ని విమర్శిస్తారు. మరి జకరీ ఎలిజబెత్ గారిని ఎంతగా విమర్శించి ఉంటారో మీరు ఆలోచించండి. అయినా కూడా వాళ్ళు ధూపం వేయడం, యాజకత్వం చేయడం, ప్రార్థన చేయడం మానుకోలేదు. ధూపం చాలా లోటులో గొడ్డుబోతోడు అనిపించుకున్న పరిస్థితిలో ఉన్నారు వారు. మన సంఘంలో కూడా, మన గృహాల్లో కూడా నిత్యము ప్రార్థన ధూపం వేయబడుతూ ఉండాలి. ఇంట్లో పిల్లల వలన సమస్య వచ్చిందా, యజమానుల వలన కష్టం వచ్చిందా, ఆర్థిక సమస్యల, అప్పులోళ్ళు చల్లరి చేస్తున్నారా, ఫ్యామిలీ వలన కొద్దిగా డిస్టర్బ్ అయిపోయిందా, యేసు రక్తమే జయం. జకరీ వలే నీ యాజకత్వం నువ్వు ధూపం వేయటం మానొద్దు. అంతే. అసలు ముసలోడికే దేవుడు పిల్లల్ని ఇస్తే నీ ₹1,00,000 అంతా ఆఫ్టర్ ఆల్ దెబ్బకు దేవుడు ఆ రుణాన్ని కొట్టి వేస్తాడు. నమ్మితే చప్పట్లో. అది ధూపం వల్లను, ఈ ప్రార్థన ధూపం వల్ల వెళ్ళిపోవాలి. దానికి ఒకే ఒక వ్యక్తి మనకు చాలు. లూకాసు వార్తలు ఎవరైనా గట్టి చెప్పండి, ఎవరు? జకరీ గారు చాలు. ఏమైందో చదువునానా? ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. చూడండి, ఇక్కడ ఒక ప్రేయర్ టీం తయారైంది. అర్థమవుతుందా? నేను చెప్తున్నాను, ప్రేయర్ఫుల్ పర్సన్స్కి నువ్వు అట్టగా చేస్తూ ఉండు, ఎవరు వచ్చినా రాకపోయినా చేస్తూ ఉండు. జకరీ ఎలిజబెత్ వెనక ఒక టీం ఉన్నట్లుగా టీమును దేవుడు తయారు చేస్తాడు. నేను మన అనుభవం కొద్ది చెప్తున్నాను. కొందరు వాళ్ళ పేరు చెప్తూ మళ్ళీ వాళ్ళకి గర్వం వచ్చిద్దాం, నేను చెప్పను. కొందరు వ్యక్తులు ఎంటర్ అయ్యేసరికి ప్రేయర్ టవర్లో నిత్యం ప్రార్థనలు జరుగుతున్నాయి.
యవన బిడ్డలు అసలు ఇడేంద్ర అసలు ఎప్పుడు ప్రార్థనలే సరి కూర్చోడు, ఏంటి ఈ ప్రార్థన, నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ నిత్య ప్రార్థనలు. ఒకసారి వచ్చి చెప్తారు 2 గంటల దాకా చేశారండి అని వస్తుంది నాకు వార్త, రాత్రి 2 దాకా. సరిగా ప్రార్థన చేసే ఒక వ్యక్తి ఉంటే వారిలో చెప్పాలి, వారిలో గట్టిగా, వారిలో ఒంటరి అయిన వాడు, గట్టిగా చప్పట్లు. చూడండి, ఇక్కడ యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి జకరీ గారు ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చాను. అది మరి నీ సంగతి ఏంది? నేను ఈరోజు ప్రార్థన చేసుకోవాలి, ఈరోజు ఉపవాసం ఉండాలి, ఈరోజు ప్రేయర్ టవర్లోకి వెళ్ళి ఇన్ని గంటలు నేను మోకరించాలి. ఏమైనా ప్రతిష్ఠించుకున్నావా? ఆ వంతు నువ్వు చెల్లించావా? కొందరు బ్రదర్స్ ఏంటంటే, నేను అనుకున్నాను 12 గంటలు అనుకున్నాను, ఫోన్ చేస్తున్నా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని. తీరా చూస్తే 12 గంటల 24 గంటల ప్రార్థన. ఏంటంటే 24 గంటలు. నాకు ఆనందం అండి, ఆనందం. ఉదయాన్నే ఆఫీస్ నుంచి వస్తారు, రావటం సహోదరులు అక్కడ మోకరెత్తారు. అబ్బా నాకు ఎంత హాయిగా ఉంటుందో. హాయిగా ఒక్కోసారి నాకు ఆ ఇష్టత అనమాట, టకటక కాఫీ కలిపి ఇచ్చేస్తా. అవి ఎందుకని, అది ఎవరు చేస్తారు? ఒక 10 రూపాయలు 20 200 200 ఇవ్వచ్చేమో, కానీ హృదయం అర్పించి హృదయపూర్వకంగా ఎవరు చేస్తారు ప్రార్థన? ప్రార్థించు వారు గలరు నిజముగా, అది వాళ్ళ ఆత్మల కొరకు ప్రార్థన. దేవుడు మనం ఆశించినట్టుగా యవన కుమారులు కుమార్తెలు తగ్గ విజ్ఞాపన చేస్తున్నారు. వాళ్ళు ప్రవక్తలు ప్రవక్తనీలు స్త్రీలు పురుషులు మందిరంలో ఆ దీపం, ఆ దివిటి నిత్యము వెలుగుతూనే ఉంది. ధూపం ఉండాలి. అలనాడు బలిపీఠం దగ్గర ఎలాగో ధూపం ఉండాలో, యాజక ధర్మాన్ని యాజకులు నిర్వహించాలో, ఈ దినాన కూడా మందిరములో ప్రార్థనా పరులు ఉండాలి. ప్రార్థన ధూపము అలాగ వస్తూ ఉండాలి. అది ఒట్టి మాటలు మానండి, పిచ్చి మాటలు తగ్గించి ప్రార్థనలు ఎక్కువ చేయండి. వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు మానేసేసి దేవునితో ముచ్చట్లు పెట్టుకోండి. అది నేను చెప్పేది. వాళ్ళు ఏంది అట్ట ఎట్ట కాదు, అది వరస్ట్ వాడు. యేసయ్యా నేనెట్ట అనేది రియల్ వాడు, మన బ్రతుకును బాగు చేస్తుంది. దేవుడితో మాట్లాడటం నేర్చుకోవాలి బాగా. ధూపం కావాలి. ఆ దినాల్లో కూడా కేవలం యాజకులు దశమ భాగాల కొరకు, అర్పణల కొరకు, ప్రథమ ఫలాల కొరకు, బలి పశు మాంసం కొరకు ఆవేశపడి ఆశ కలిగి ఉండే దినాల్లో కూడా ఒక శ్రేష్టమైనటువంటి యాజకుడు జకరీ గారు తన నియమాన్ని, దైవ నియమాన్ని పాటిస్తున్నాడు. గట్టిగా చెప్పలు కొడదాం, దేవునికి స్తోత్రం. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా. ఇప్పుడు ఇంకోసారి చప్పట్లు కొడతా. అర్థమవుతుందా? ఈ మర్మాన్ని మీరు గ్రహించారా? ఇక్కడ ఏం జరుగుతుంది? ధూపవేదిక కుడివైపున ప్రభుదూత అక్కడ ప్రత్యక్షమైంది. హల్లెలూయా. అదండి అసలు విషయం. ఒట్టొట్టి ధూపం కాదు, పొగ వెళ్ళిపోవటం కాదు. ఆ ధూపానికి సమాధానకరంగా ప్రభుదూత అక్కడ ప్రత్యక్షం అవడం జరిగింది. చూడండి ఇక్కడ అంత బాగుంది. ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడారు. అక్కడ నిలబడి కనబడింది. అంతకుముందు చాలా మంది యాజకులు చేశారు. దూత కనబడినట్లుగా ఏ ఆధారం లేదు. అంటే అర్థం ఏంటంటే, మన ప్రార్థనకు సమాధానం లేక ప్రార్థనను తీసుకొని వెళ్ళడానికి దూతలు రావాలి. ఆ ప్రార్థనను దేవుని చెంత చేర్చడానికి దూతలు రావాలి. దైవస్వరం వినాలి. మన ఒక ప్రత్యక్షత మనం పొందుకోవాలి. అలాగూ కొన్నేళ్ళతో కొన్నేళ్ళు
నీ ప్రార్థనలు ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్ని అన్నారు. అలాగే సంఘము ప్రార్థన చేసినప్పుడు ఎలాగూ దేవుని దూత పేతురయ్య దగ్గరికి చెరసాలకి వెళ్ళి ఆయన విడిపించారో, దూత ప్రత్యక్షత కలగాలి ప్రార్థనలో. అది అవసరం. ఒట్టొట్టి ధూప వేదిక కాదు, ధూపం కాదు. ఈ యొక్క ధూపం వలన ఒక అద్భుతం జరిగింది. ఇక్కడ ఎదుగో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువు దూత ధూప వేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడినవాడు. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము. అది గట్టిగా చప్పట్లు కొడదా. ఇది ఈవేళ ధూపం, ప్రార్థనా ధూపం వేసే భక్తులతో దేవుడు చేస్తున్న వాగ్దానం, దేవుడిస్తున్న అభయం, దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? భయపడుకుడు అంటున్నాడు. అది మీరు భయపడద్దు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నిజంగా ప్రార్థన చేస్తున్నావా? హృదయపూర్వక ప్రార్థన చేస్తున్నావా? నిర్దోషత్వంతో ప్రార్థన చేస్తున్నావా? శుద్ధ హృదయం కలిగి ప్రార్థన చేస్తున్నావా? నీవు భయపడవలసిన అవసరం లేనే లేదు. హల్లెలూయా. సరైనటువంటి హృదయ శుద్ధి కలిగి నువ్వు ప్రార్థన చేస్తే భయపడవలసిన అవసరం. మీకు కొద్దిగా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. నీకున్న అనారోగ్యం కంటే, నీకున్న అప్పుల కంటే, నీకున్న కుటుంబ సమస్యల ఇబ్బందుల కంటే, వీటన్నిటికంటే కూడా పవిత్ర హృదయముతో, నిర్దోషత్వమైన పెదవులతో, నీతత్వంతో నువ్వు చేసే ప్రార్థన దానికంటే బలమైనది. గట్టిగా చప్పట్లో, గట్టిగా చప్పట్లో. కనుక నీ సమస్య కంటే, కష్టం కంటే నువ్వు వేసే ధూపం ఉందే, ప్రార్థన ధూపం, అది పవర్ఫుల్. వాటన్నిటిని అణిచివేస్తుంది, తరిమి వేస్తుంది. ఈ పవర్లోకి రండి, ఈ రూట్లోకి రండి. ఆ ధూపం వేయడం ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ దేవుడు యాజకుడైన జక్కరయ్య గారి ద్వారా నేర్పిస్తున్నాడు. ఆయన క్యారెక్టర్ ఎంత ఉన్నతంగా ఉందో చూడండి. మీరు చదువుకోండి మళ్ళీ. ఆయన ఎంత వినయము విధేయత గలవాడో. పిల్లలు లేకపోతే జనాలు ఎన్నో ద్వేషిస్తూ దూషిస్తూ ఉంటారు. ఆ అవమానాలను అన్నిటిని తట్టుకున్నాడు. నా దేవుడు నమ్మదగిన వాడు, నాకు ఆయన మేరే చేస్తాడు కానీ కీడు, అదొకటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నిజంగా భక్తిలో ఉంటుంది. నేను చెప్పేది ఇది ఆచార భక్తి. ఆదివారం వెళ్ళిపోతే ఆయన మళ్ళీ ఏంది రాలేదంటారులే అన్నట్టు వద్దు. నిజంగా నాకు దేవుడు కావాలి, దేవుళ్ళు నేను నిజంగా బ్రతకాలి, నా జీవితం పవిత్రంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి అనేటటువంటి నిజమైన త్యాగపూరితమైన పవిత్ర లక్షణము నీలో ఉంటే నిశ్చయముగా దేవుడు నీకు జయాన్ని కలుగా చేస్తాడు. పక్కన ఇల్లు ఉండారు, ప్రార్థన రాదు, ఏంది నువ్వు రాలేదంటారు అని కాదు. అది భక్తి కాదు, అసలు నటన అంటారు దాన్ని. ఈ బ్యాచ్ని అంతటినే పౌలయ్య ఒకటే ఇరికిచ్చాడు. వీళ్ళందరూ అంట పైకి భక్తి గలవారయ్యండి, దాని శక్తిని ఆశ్రయింపనివారు. చూడండి, కొంతమంది ఉంటారు, నాకు నవ్వు వస్తుంది. సీనియర్లు, సంఘం కట్టగొడక ముందు ఉన్నవాళ్ళు, వాళ్ళతో మాట్లాడినప్పుడు గొప్ప గొప్ప ప్రవచనాల గురించి, సేవ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఏం చెబుతారులే. నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఎందుకు నవ్వు వచ్చిందంటే చెప్పటమే కానీ వీళ్ళు ఎప్పుడు దేవుని ఆలయంలో కనబడిన వారు కానే కారు. అసలు మందేముందిలేండి, అసలు వాళ్ళు దేవుడికే భయపట్ల. అంతేగా, మందేముంది అసలు? కనబడే నాదే ఉంది. ప్రార్థన చేయమంటే చేస్తా, రమ్మంటే వస్తా, వద్దులయ్యా అంటే ఆగిపోతాం. అస్సలు ఆయనకే భయపట్ల. మనకేం భయపడతారు ఈ బ్యాచ్? ఇలా అనుకుంటున్నారు పాపం కొంతమంది. అందరు చెబుతున్నారు ఏనండి, అలాంటి వాళ్ళు ఉంటే తీసేసుకోండి. మా అబ్బాయికి పెద్ద ఉద్యోగం ఉంది, మా అమ్మాయి పెద్ద ఆఫీసరు, మాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, అన్ని ప్లాట్లు ఉన్నాయి, ఇన్ని సీట్లు ఉన్నాయి, ఇన్ని పొలాలు ఉన్నాయి, దేవుడు చూసావా మమ్మల్ని అట్లా ఆశీర్వదించాడో అని మీరు అనుకోవచ్చు. అది దేవుడు ఎడల ధనవంతులైన స్థితి కానే కాదు. చాలామంది హైందవ భక్తులు ఉన్నారు, కోటేశ్వర్లు ఉన్నారు, టాటా బిర్లా కదా, రకరకాల వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, కొన్ని తరాలు బ్రతకొచ్చు. అది దైవాశీర్వాదం అందుకుందామా?
దేవుని ఆశీర్వాదం వేరు. ఆశీర్వాదం అనే పడేటటువంటిది మనం దేవుళ్ళో జీవించే నియమాన్ని బట్టి అర్థమవుతుంది భక్తులకి. అబ్రహాం గారు ధనవంతుడే, దేవునికి భయపడువాడు. దావీదు రాజే, అతడు కదా ఎలాంటి వాడు? దావీదు నా హృదయాను సారుడు. ఆయన ఎవరు? పుట్టాయన చెప్పడు గట్టిగా. జక్కయ్య ధనవంతుడే, పాపాన్ని వదిలిపెట్టి రక్షణ పొందుకున్నవాడు. అది ఎందుకు ఈ విషయాలు చెబుతున్నాడు? కొంతమంది అనుకుంటారు, వాళ్ళు చూసావా అక్క ఇప్పుడు అది ఎప్పుడు ఒకసారి వచ్చింది ప్రార్థనకి, వాళ్ళు చూడు అంత కోటేశ్వర్లో నువ్వు అనుకోవచ్చు. అసలు నువ్వే ఇట్లా కౌంట్ చేస్తున్నావే, సరిగ్గా రాదు ప్రార్థనకని. ఆయన ఎంత కౌంట్ చేసి ఉండాలి? అంతేగా, దేవుడు ఎంత చేసి ఉండాలి ఆయనకి తెలియదా? కనుక అది తాత్కాలికమైంది. అది ఎలా ఊరకొచ్చిందో అలాగే రెక్కలు వచ్చి నయ్యమంట పైకి ఎగిరిపోద్ది. దేవుడు ఉంటే ఏది ఉన్నా లేకున్నా, ప్రభు మన బ్రతుకులో ఉంటే కోట్ల అవసరమైన కూడా ఆయన తీసుకొచ్చేస్తాడు. అది అసలు ఏటీఎం కార్డు అంటే ఆయన మనకి. అసలు కార్డు ఎవరు? యేసయ్య. ఈ కార్డు మనకు ఉండాలి, ఆ కార్డులు కాదు. అవి పోవచ్చు, అందులో మాయమైపోవచ్చు. చాలా ఆలబెత్తరగాళ్ళు తయారయ్యారు. కొద్దిగా నంబర్ తిరిగితే లక్షలు ఉన్న దాన్ని లాగేసుకుంటున్నారు. ఇది ఎవడ లాగలేడు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల, చెప్పాలి మీరు, అది ఎన్నటికి నీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. గట్టిగా చప్పట్లో. అది ఇది మనం సంపాదించుకోవాలి. ఈయన గారు వలె, ఈ జకరియా గారి వలె ఆ దూత మాట్లాడుతూ ఉన్నారు, భయపడొద్దయా, నీ ప్రార్థన విడబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యెహోవాను. ఇది గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. అది ఇక్కడ ఈ ధూపం వలన వీరి మీద ఉన్న నింద తొలగిపోయింది. అయ్యా నీ భార్య కుమారునిగా అంటుంది, పేరు కూడా దేవుడు చెప్పాడు. ఏం పేరంట? యెహోవాను పెట్టేశారు. బాబా అన్నీ పరలోక ఆ ప్లాన్ ప్రకారంగానే వాళ్ళ గర్భం ఆమె ధరించడం, కుమారుని కంటం, పేరు పెట్టడం, ఆ ప్రణాళిక. ఇక్కడ నామకరణలు మనం చేసుకుంటాం, అక్కడ యెహోవా గారికి దేవుడే నామకరణ చేశాడు, దూతను పంపించాడు. జకరికి పెట్టమని చెప్పు, యెహోవాననే పేరు. ఎట్లంటే చూడండి, అంతా వీళ్ళు పరలోక ప్రణాళికలో సృష్టించబడ్డవారు. నువ్వు నేను అలాగెందుకు ఉండకూడదు? మనం ఎందుకు అలాంటి ప్రార్థన చేయకూడదు? మన ప్రార్థన ధూపం వలె పైకి వెళ్ళకూడదు? ఆయన ఎందుకు మనకు ప్రత్యక్షం కాకూడదు? మనతో మాట్లాడకూడదు? మనం ధైర్యపరచకూడదు? ధైర్యపరుస్తాడు కదా. మనం ఎందుకు దేవుడికి దూరంగా ఉండాలి? ఎందుకు అగ్నినే మనం ఆర్పివేయాలి? ఆ అగ్నిలో మన ధూపం, మన సాంబ్రాణి పొగవలే ఆకాశానికి వెళ్ళిపోవాలి. అది మనకు కావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలాగుంది మన ప్రార్థన? కొందరు కొన్ని విషయాల్లో డిస్టర్బ్లో ఉన్నారు. ఏం పర్లేదు కుమార్తె, ఇవాళ నేను నీతో మాట్లాడాను కదా, ఈ రాత్రి నుంచి ఆరంభించు, మోకరించు, చేతులెత్తి ప్రార్థించు హృదయపూర్వకంగా. అదేంటో నీ సమస్య, నీ ఇబ్బంది ఏంటో చెప్పు, నేను నీకు సమాధానం ఇస్తాను. ఇక్కడ వాస్తవంగా జకరియా గారు, నా పిల్ల కావాలి, నన్ను అందరూ గుడిపోతాడు అంటున్నారు, మా పితరుడు అబ్రహాం గారికి ఇచ్చావు కదా, నాకెందుకు ఇవేమి లేవు. ఇక్కడ ఆయన ఏంటంటే తన ధర్మాన్ని తాను, చెప్పండి, తన ధర్మాన్ని తాను, అది ఏం లేదండి. మీరు చక్కగా ఎప్పుడు ప్రార్థన రావాలి అప్పుడు వచ్చి, ఎప్పుడు ఏ సమయంలో ఉదయం లేవాలి ఆ టయానికి లేచి, ఎలాగ బైబిల్ చదవాలి అలాగ చదివి, ఎప్పుడు ఉపవాసం ఉండాలి అట్లాగ ఉపవాసం ఉండి, మందిరాలు ఏం చేయాలి అది చేసి, మన నీతిని, మన నియమాన్ని, మన ధర్మాన్ని, మన న్యాయాన్ని మనం పాటిస్తూ ఉండగా ఆయన నీ అవసరాలు ఒక్కొక్కటి చూస్తాడు. సంతానం లేదా, సంతానాన్ని ఇస్తాడు. ఆర్థిక సమస్య తీర్చి వేస్తాడు. ఆరోగ్య సమస్య సరి చేస్తాడు.
ఇద్దరు మంచి చదువులు చదివి ఉద్యోగాలు లేవా? ఇద్దరికి ఉద్యోగాలు ఇస్తాను, నమ్మితే చప్పట్లు. ఇస్తాడు, ఇంకంతే, దీనికి ఇంకా నో డౌట్, ఏం లేదు, అంతే చెప్తున్నాడు దేవుడు. ఇద్దరు ఉద్యోగాలు సంపాదిస్తా సమృద్ధిగా ఇస్తాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. వినేవాడు అనుకోవచ్చు యూట్యూబ్లో, ఏంది నా డబ్బుల గురించి, డబ్బులు కాదు, బిడ్డల సమస్యలో ఉన్నారు. యేసయ్యే ఆకలి కొన్న వాళ్ళకి రొట్టెలు చేపలు పెట్టాడు. వాళ్ళ అవసరాలు తీర్చడానికి వాళ్ళ విశ్వాసాన్ని పుట్టించాలి. ప్రభు ఉన్నాడు, చేస్తాడు, దేవుడు చేస్తాడు. నాన్న నువ్వు భయపడద్దు. నీ నియమాన్ని నీ ధర్మాన్ని జక్రీలాగా నువ్వు తడి జరిపించేస్తాయి. ఆయన చేయవలసిన విధిని ఆయన జరిగిస్తాడు. చూడండి, అతని గురించి చాలా 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 చెప్పుకొని వచ్చాడు. యోహోను ఎలాగవుతాడో. కనుక ఉన్నతమైనటువంటివి దేవుడు నీ కొరకు భద్రపరిచాడు. మీరే చదవండి 31 ఏమంటాడు ఆయన? 31:19 తీయండి, తీసి చదవండి, ఎందుకంటే ఇవాళ జ్ఞాపకం చేయాలి, చాలాసార్లు చదివాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. సిద్ధపరిచాడా లేదా? ఇక పొగేయండి, ఇక ధూపం వేసేసేయండి, ఇంకంతే. ధూపం వేయాలి, దూత పరిగెత్తుకుంటా నీ దగ్గరికి రావాలి. ప్రార్థన చేసి అలాగ నువ్వు పడుకోవాలి, దర్శనంలో మాట్లాడాలి. ప్రార్థన చేసుకొని నిద్రపోవాలి, కలలో మాట్లాడాలి. ప్రార్థన చేసిన తర్వాత బైబిల్ అలాగ తెరవాలి, వాక్యంలో నుండి దేవుడు నీతో మాట్లాడాలి. నువ్వు ఆమేనని శబ్దం రంగాల్లో డోర్ తీయాలి, ఓపెన్ చేయాలి. అక్క ప్రైజ్లాడన్నా ఏందో నాన్న, దేవుడు ఏదో నీ ఎడల అద్భుతం చేసేటట్టున్నాడు, నాకెందుకో ఆ ప్రేరణ వస్తుందని బ్రదరు, సిస్టరు, పాస్టర్ గారు అనాలి. ఏది చప్పట్లు కొడతారా అందరూ? అది బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఉన్న స్థలం దేవుని మందిరం. యాజకత్వం జరిగిస్తూ బలిపీఠం దగ్గర జకర్యా ఎలిజబెతులు గొడ్డుపోతోళ్ళు అనిపించుకోలేదు. ఒక నీతిమంతుడు, యోగ్యుడు, లోకరక్షకుడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన మార్గము సరళము చేయడానికి ఒక మహాప్రవక్తను కన్నారు, యోహానుని. ప్రపంచాన్నే ఉద్ధరించే, యేసయ్య రాకడ వరకు ఉద్ధరించే ఒక ప్రవక్తనే వాళ్ళు కంటే, నీ జీవన విధానములో, కుటుంబంలో నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ పిల్ల తరం దీవించబట్టానికి దేవుడు నీ ధూపాన్ని బట్టి, ప్రార్థనను బట్టి దేవుడు ఆ స్థానం, ఆధిక్యత నీకు ఇవ్వడా? ఇస్తాడా? ఇస్తే ఆమేనానండి, ఆమేనానండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే చాలామంది కురింగి ఉన్నారండి, అందుకని దేవుడు మాట్లాడిస్తున్నాడు. చాలా డిస్టర్బ్లో ఉన్నారు చాలామంది. వాళ్ళ చదువుకు తగ్గ జాబులు లేవు, అనుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళలేని వారు చదవరు. ఒక స్థితి, ఒక పరిస్థితులు కొద్దుగా ఉన్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, అవన్నీ సరిచేస్తాడు, నో డౌట్. సంతానం లేనటువంటి వారు, పిల్లల విషయంలో చాలా కలవరపడుతున్నారు. వాడు ఇంట్లో అసలు మాట దేవుడు వినేటట్టు చేయనుగాక. కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది, లేదు. 128వ కీర్తనలాగా కుటుంబం అంతా నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు వచ్చేస్తారు, మీ అల్లుళ్ళు వచ్చేస్తారండి, అలిగిలిన కోడలు వచ్చేస్తుంది, అందరూ వస్తారు. ఆయన చక్కగా కూర్చొని భోజన బల అంటే ఫ్యామిలీ ప్రేరిక, మీకు హాయిగా కుటుంబ ప్రార్థన పెట్టుకొని దేవుడికి స్తోత్రాలు చెల్లించి అందరు కలిసి భోజనం చేస్తారు. నమ్మితే చప్పట్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ దేవుడు చేయబోతున్నాడు కనుక ఇప్పుడు ఈ గడియ నుంచి ఇక మనం చేసుకోవాల్సింది ఏంటంటే,
నుప్పుల మీద సాంబ్రాణి వేస్తారు. ఇదొకటి చెప్పేసి ఆ 10 మినిట్స్లో నేను క్లోజ్ చేస్తాను. 10 నిమిషాలు ఛాయిస్ ఉందంట 1 అవర్కి. ముందు ఆ నుప్పులు సరిగా ఉండయో లేవు చూసుకోండి. అంటే పరిశుద్ధాత్మ జ్వాలలు మన మధ్య రగులుతున్నాయో లేవో చూడాలి. ఎందుకంటే పౌలే అంటాడు, ఆత్మను, గట్టిగా ఆత్మను ఎప్పుడు మన దగ్గర మన ప్రార్థన చేసేటప్పుడు అగ్ని జ్వాలలుగా పరిశుద్ధాత్ముడు ఉండడు, ఆ కణులుగా ఉండడంటే మన అంతరంగంలో ఏదైనా లోపము దోషము ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన చెంతకు రాడు. గుర్తుపెట్టుకోండి. మనం ప్రార్థన చేసేటప్పుడు పవిత్రమైన పెదవులు, హృదయ శుద్ధి, యథార్థమైన మనస్సు కలిగి ఆయన పాదాల దగ్గర మోకరించాలి. మళ్ళీ ఇంకొక చిన్న లింక్ నేను మీకు చెప్తున్నాను. శంకర్ గారే మనకు నేర్పించాడు. అయ్యా ఇలాగా చేతులతో ఏం కొట్టుకుంటున్నాడు, కొట్టుకుంటూ ఆకాశం వైపు కనులెత్తా అంటుకోండి. నేను చాలక తను పశ్చాత్తాపుతుడై ప్రార్థన చేశాడు. మీరేం చేస్తారంటే అదేమైనా డౌట్ ఉంటే, ఒకవేళ ఏమైనా నాలో ఉన్నాయో అని డౌట్ ఉంటే చెప్తున్నాను, నా బిడ్డలు కాబట్టి నేను చెప్పుకుంటున్నాను. అయ్యా నా మాటలో, చూపులో, తలంపుల్లో, ఊహల్లో, ఉద్దేశాల్లో, ప్రవర్తనలో, క్రియల్లో ఏమైనా తప్పులుంటే క్షమించు. లేకపోతే తప్పులు క్షమించానండి, ఏముంది, మనుషులం కదా. జన్మ కర్మ అనేది ఉంటుంది. అదే మాటలు, చూపులు, తలంపులు ఏమైనా ఉంటే ఉన్న వాటిని క్షమించు. ఇంకంతే, క్షమించయ్యా. చక్కగా స్నానం చేసి బయటకు వెళ్తామండి, వైట్ డ్రెస్ వేసుకుంటాం, లేకపోతే మంచి డ్రెస్ వేసుకుని వెళ్తాం. జయమంటే ఒకటి వెళ్తా ఉంటాడు, ఆ బురదలను ఎక్కడ టైర్ పడితే మన మీద పడుద్ది, ఇటు మించి గాలి వీజిద్ది, ఆ డస్ట్ అంతా ముఖాన్ని కొట్టుకుంటుంది, అంతేగా. అలాగే మనం ఎంత పవిత్రంగా జాగ్రత్తగా ఉంటున్నా ఏదో ఒక ఆలోచన తలంపులో బలహీనత లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. వెళ్ళదులేండి, వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రార్థన చేసి దేవా క్షమించాయని, యేసు రక్తమే నెట్టిపడి క్షమించాయని ముందు శుద్ధి చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా ఉంది నాన్న. బలిపీఠం ప్రత్యక్ష గుడారం అనబడేటటువంటిది 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఆవరణము. ఈ ఆవరణములోనే, ఈ ప్రత్యక్ష గుడారం ఆవరణములోనే ఒక ఏముంటుంది నాన్న అక్కడ టీచర్ గారు, గంగాళం ఉంటుందన్నమాట. అందులో నీళ్ళు ఉంటాయి. ఆ ప్రత్యక్ష గుడారానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ యాజకుడితో సహా అక్కడ శుభ్రంగా కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. అర్థమైందా? కొన్ని ఆలయాల్లో అలా పెడతారు, అక్కడ కోనేరులాగా ఉంటుంది. వెళ్ళిపోయి ముందు అక్కడ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు లోపలికి వెళ్తారు ప్రార్థన మందిరానికి. నానా బలిపీఠం దగ్గర కడుక్కొని వెళ్ళాలి. అలాగే ప్రార్థనా బలిపీఠం దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం మోకరించి ప్రతి చిన్నది కూడా దేవుని దగ్గర శుద్ధి చేయబడాలి. అది పాత నిబంధనలో గంగాళం నీళ్ళలో కడుక్కోవాలి. క్రొత్త నిబంధనలో మోకరించి మన అంతరంగంలోని పశ్చాత్తాపుతులమై శుద్ధి చేసుకోవాలి. ఇక చేసిన తర్వాత పవిత్రత ఉంటుంది కనుక పరిశుద్ధాత్మపు జ్వాలలు, ఆ కణాలు పెందుకొస్తు పండుగ రోజున ఆ కణాలు అక్కడ దిగుతాయి. దిగినప్పుడు ఇక నువ్వు చేసే ప్రార్థనే సాంబ్రాణి. వాటి మీద పడినప్పుడు ఆ సాంబ్రాణి ఏమొస్తుంది నాన్న? ఏమొస్తుంది? పొగ. అది దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళి ఆ సింహాసనాన్ని కదిలిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. అది మీకు అన్ని సూత్రాలు కరెక్ట్గా చెబుతున్నాను. ఇది మీరు పాటిస్తే తప్పక దేవుని దూత మీ దగ్గరికి వస్తారు. మీ ప్రార్థన గంపలో మీ అవసరాలను అక్కడ వేసి వెళ్ళిపోతాడు. పోస్ట్ మ్యాన్ ఎట్లాగా ఆ కొరియర్ అయితే తెచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోతాడో, దూతలు వచ్చేసి దానికి సమాధానం, రిజల్ట్ అక్కడ వేసేసి వెళ్ళిపోతారు. అలాగ నువ్వు ఓపెన్ చేయగానే అబ్బా ఆనందిస్తావు. కళ్ళు తెరవగానే కార్యాలు జరుగుతున్నానా? మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రార్థనకు వల్లపడనదంటూ ఏది లేదు. అది సరిగా దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే ఏం జరగవు, కానీ వెళితే మాత్రం ఒక్కొక్కటి నువ్వు తెచ్చుకుంటావు. ఎల్కేజీ నుండి
మంచి ఉన్నతమైన యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ స్టడీ వరకు కూడా దేశ విదేశాలు వెళ్ళిపోద్ది స్టడీ చదువులో ఉన్నవారు. ఉద్యోగాల్లో ఘనమైన స్థానం, ఆత్మీయతలో అభిషేకం, ప్రవచనము, దర్శనం, అద్భుత ఆశ్చర్యకార్యాలు, బోధలో బుద్ధివాక్యం, జ్ఞాన వాక్యం, ఆత్మల సంపాదన, గ్రామాలు, దేశాలు, రాష్ట్రాలు, దేశాలు దేవుడు తిప్పుతాడు. అన్ని విధాలుగా దేవుడు 30 60 100 వర్ధిల్లింప చేయునుగాక. గట్టిగా చప్పలు కొడదాం. దేవునికి స్తోత్రములు. ఎవరేం దిగులు పడొద్దు. ఈవేళ దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ధూపవేదిక అక్కడ ఉంది, ధూపమై 2 సంగతులు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, నీలో బలహీనత. ఏ విషయంలోనూ అవిధేయుడుగా అవిధేయురాలుగా ఉన్నావో, ఎవరో వచ్చి నీ వేలిపెట్టి చూయించి విమర్శించిన అవసరం లేదు. నీకు నీ అంతరంగానికి తెలుసు. నువ్వెంత ప్రార్థన చేస్తున్నావో నీకు తెలుసు. తెలుసా తెలీదా? ఎన్ని గంటలు చేస్తున్నావు, ఎంత వాక్యం చదువుతున్నావో నీకు తెలుసు. దేవుని మందిరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో ఇవ్వడం లేదు నీకు తెలుసు. నీ నోరు ఎంత కంట్రోల్ పెట్టుకున్నావో నీకు తెలుసు. ఏమి తోలనాడుతున్నావో, ఏది అబద్ధం ఆడుతున్నావో, ఏది హేళనగా మాట్లాడుతున్నావో, ఇదన్నిటికీ మనం మాట్లాడే ప్రతి మాట దేవుని దగ్గర మనం లెక్క అప్పగించాడు. దేవుడు కూడా కౌంట్ వేస్తాడు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక అవి సరి చేసుకో, ఆ లోపాలు సరి చేసుకో. ఇప్పుడు వరకు ఒకవేళ ఆ ప్రార్థన ఒక జకరీ గారి వల్ల ఒక నియమము, ఒక పద్ధతిలో చేయకపోతే, ఇప్పుడే ఇక నేను కళ్ళు మూసుకుంటా అంటాను, అప్పుడే నువ్వు తీర్మానం చేసుకో. నేను ఉదయం 4ంటికి లేగుస్తా ప్రభువా, లేదా 5ంటికి లేగుస్తా, లేదు కొద్ది ఎక్కువ నిద్రపోవాలి 5:30కు లేగుస్తా. మళ్ళీ ఇంకా దాడ కాకండి. 6 ఆడొచ్చేస్తాడు. ఎవరో గట్టిగా చెప్పండి. అనొచ్చిన మన బ్రదరేలే. సూర్యుడు వచ్చేస్తాడు 6 అయితే. కాబట్టి సూర్యుడు రాకముందే ప్రార్థన మొదలుపెట్టు. ఒక అరగంట అయినా పావుగంట అయినా స్టార్ట్ చేయి. ఇంకంతే, స్టార్ట్ చేయి, మొదలుపెట్టు. ధూపం వేయటం మొదలుపెట్టు. ఇప్పుడు నువ్వు పవిత్రంగా ఉంటావు కదా, అగ్ని జ్వాలలు అక్కడ ఉంటాయి, ధూపం వేస్తావు, ఆ సాంబ్రాణి వేస్తావు, హాయిగా ధూపంలాగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇంకన్నీ తీరిపోతాయి. నేను చెప్తున్నా కదా, దేవుడు చెప్పమన్నాడు. కాబట్టి ఒకటి నువ్వు సరి చేసుకో, 2 ప్రార్థన చెయ్యి. సరి లేకుండా చేయగాకు. అగ్ని ఆరిపోద్ది, పరిశుద్ధాత్ముడు పారిపోతాడు ఈ పాపం తట్టుకోలేక. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. కనుక దేవుని రప్పించుకుందాం, పవిత్రతతో ఆయన దగ్గర విజ్ఞాపన చేద్దాం. దేవుని దగ్గర ఉన్నతమైన ఆశీర్వాదాలను మనం సొంతం చేసుకుందాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక.